గన్నవరం పోలీసులను ఆశ్రయించారు సుగాలి ప్రీతి తల్లి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు చేశారు. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు కీలకమైనటువంటి ఆరోపణలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయం కోరిన ప్రతిసారి జనసేన నేతలు తనపైన దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి దీనికి సంబంధించి పలు సందర్భాల్లో అధికార విపక్షాల మధ్య కూడా విమర్శ ప్రతి విమర్శలకు కొంతవరకు కారణంగా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో తన కుమార్తెకు న్యాయం చేయాలని నేను డిమాండ్ చేసినా లేదా పూర్తి స్థాయిలో నేను కోరిన వెంటనే ప్రతిసారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు తనపైన దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు అధికారంలోకి రాగానే ఈ కేసును ఏ విధంగా ఛేదిస్తాం, నిందితులకు కఠినంగా శిక్షిస్తామంటూ స్వయాన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారని, కానీ తాజాగా ఈ కేసులకు సంబంధించి పవన్ కళ్యాణ్ పైన చీటింగ్ కేసు, నమ్మక ద్రోహం కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, సుగాలి ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పైన కేసు పెట్టినటువంటి ఎలా చూడొచ్చు, రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి అంటే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి 2016-17 నుంచి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కర్నూలు వెళ్ళడం, వారి కుటుంబాన్ని కలవడం, వాళ్లకు హామీ ఇవ్వడం, అంటే నేను న్యాయం చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ హయాంలో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్యలు లేకపోవడం అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ కళ్యాణ్ అప్పట్లో ఒక రేంజ్ లో హైలైట్ చేశారనే మాట అయితే వాస్తవం. అయితే ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్లకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యారనేటువంటి ఆరోపణలు రావడం, పదే పదే సుగాలి ప్రీతి తల్లి కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకున్న ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. ఇక తాజాగా ఈ ప్రశ్న రావణ వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తున్నటువంటి సమయంలో సుగాలి ప్రీతి తల్లి కూడా బయటకు వచ్చి మాట్లాడటం, విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా అంటే ఈ కేసులో అంటే తమకు న్యాయం చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ కేసులో న్యాయం చేయలేదంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశంగా చూడొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ పై ఏకంగా అంటే చీటింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేయాలనుకోవడం మాత్రం కొంత విస్మయానికి గురి చేస్తున్నటువంటి అంశమే. ఇక్కడ ప్రతిసారి అంటే అడిగిన ప్రతిసారి లేదా కోరిన ప్రతిసారి జనసేన కార్యకర్తలు, నేతలు తనపైన దాడులు చేస్తున్నారు అనేది మాత్రం ప్రీతి తల్లి చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపైన జనసేన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా? అయితే సుగాలి ప్రీతి అంశంలో సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి పెద్దగా మాట్లాడేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ నాయకత్వం చేయడం లేదు. అటు పవన్ కళ్యాణ్ నుంచి కూడా కొంత అంటే వీళ్ళ విషయంలో కొంత అసంతృప్తి ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అందుకనే పెద్దగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం లేదనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కొంత అసలు పవన్ కళ్యాణ్ అంటే దూకుడుగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే సాక్ష్యాధారాలు లేనటువంటి కేసు అనేటువంటి అంశం కూడా ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు అనవసరంగా ఆమె మీద విమర్శలు చేస్తే మాత్రం ఇది లేనిపోని వివాదానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ కూడా ఇది ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతవరకు అంటే గతంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ మేరకు న్యాయం చేస్తాం, నిందితులను శిక్షిస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం అనేటువంటి ఇచ్చిన హామీ తాజాగా ఆయనపైనే కేసు నమోదైనటువంటి ఎలాంటి సంకేతాలు వెళ్లేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? జనసేన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? అయితే ఈ అంశానికి సంబంధించి జనసేన ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరి అంటే పోలీసులు పవన్ కళ్యాణ్ నోటీసులు ఇస్తారా లేదంటే ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఇక్కడ జనసేన పార్టీ పరంగా అయితే ఇక్కడ ఎటువంటి ఉండకపోవచ్చు, కానీ అంటే ప్రభుత్వ పరంగా మాత్రమే ఈ కేసు విషయంలో తాము ఏ చర్యలు తీసుకున్నాము ఏంటి అనేది ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తవరం గన్నవరం పోలీసులను ఆశ్రయించారు సుగాలి ప్రీతి తల్లి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు చేశారు. చీటింగ్ తో పాటుగా నమ్మక ద్రోహం సహా పలు ఆరోపణలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని నమ్మించి
మోసం చేశారని తాజాగా ఆమె కంప్లైంట్ చేస్తున్నారు. న్యాయం కోరిన ప్రతిసారి జనసేన నేతలు తనపైన దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ దాడుల వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. మరి సుగాలి ప్రీతి తల్లి తాజా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఇప్పటికే కేసు నమోదు పైన డిప్యూటీ సీఎం ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి?